మీకు కష్టం వచ్చిందని తెలియగానే నేను నిలబడలేకపోయాను. అందుకే నేనే వచ్చేశాను. చెప్పండమ్మా, ఏమిటి మీకు వచ్చిన కష్టం? నా కొడుక్కి ఆబ్దికం రోజు నేను పెట్టాల్సిన పిండాలు చేయి జారి పగిలిపోయాయి స్వామి. ఇలా జరిగిందంటే అరిష్టం. వద్దమ్మా, మీరు బాధపడకండి. మీలాంటి వారు బాధపడటమే నిజమైన అరిష్టం తల్లి. అవునమ్మా, దేవతలు ఎప్పుడూ కన్నీరు కార్చకూడదు. దేవుడే ఈవిడ్ని కరుణించటం లేదు. ఈవిడ దేవతేంటి స్వామి? నా కొడుక్కి ఉత్తమ గతులు ఇప్పించలేని నేనేం దేవతని? కనీసం మనిషిని కూడా కాదు. వద్దమ్మా, మీరలా అనకండి. ఒక్క క్షణం శాంతంగా ఉండండి. మీకు జరిగిన అరిష్టం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, దేవుడే కావాలని పెట్టిందో తేల్చి చెప్పేస్తాను. మీ జన్మపత్రం ఉందా తల్లి? అమ్మగారి పుట్టిన వివరాలున్నాయి, కానీ జాతక చక్రం లేదు. అమ్మా, ఆ పేపర్ ఇవ్వండి. చెప్పండి స్వామి. అమ్మా శారదాంబ గారు, మీ జన్మకుండలికి మీ జీవితానికి అసలు ఎక్కడా సంబంధమే లేదమ్మా. మీ జాతక ప్రకారం మీరు ఈ బాటికే చనిపోయి ఉండాలి. నువ్వు చేసిన తప్పుకే ఈవిడింకా బతికుంది రావణమ్మా. ఆమె బతికుండాల్సిన అవసరం ఉండాది కాబట్టి దేవుడు ఆమె బతుకుని నీ చేతుల్లోంచి కాపాడినాడు. స్వామి, కొడుకు ఉండాల్సిన చోట అమ్మ ఉంది. అమ్మ వెళ్లాల్సిన చోటికి కొడుకు వెళ్ళిపోయాడు. కొడుకు చేయాల్సిన పని అమ్మ చేస్తోంది. ఇప్పుడు ఈ అమ్మకి కావాల్సింది ఆ బిడ్డకి అలా ఎందుకు జరిగింది అని. అమ్మా, అక్కడ జరగాల్సింది జరగలేదు, జరగకూడనిది ఆగలేదు. అంటే అది ఆ భగవంతుడు నీకు పంపిన సంకేతం తల్లి. ఏంటి స్వామి అది? అవును తల్లి, మీ జన్మకుండలి మీ మరణం వరకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆ తర్వాత కూడా అస్పష్టంగా కనబడుతోంది. ఇది ఎవ్వరికీ జరగదు. నాకు కనిపించిన అస్పష్టతలోంచి ఒక స్పష్టమైన విషయం తెలుస్తోంది. ఏంటి స్వామి అది?
నీ కొడుకు ఆత్మఘోష, 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 ఆత్మఘోష. నా కొడుకు ఆత్మ ఘోషిస్తుందా? అవునమ్మా, మీ జాతకంలో నాకు అదే కనబడుతోంది. కానీ ఎందుకు స్వామి? అతని ఆత్మకు ఉత్తమగతులు సంప్రాప్తించక అతని ఆత్మ ఊర్ధ్వలోకాలకి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతోంది. నేను నా కొడుక్కి అన్ని కార్యక్రమాలు సరిగ్గానే జరిపించానే. ప్రతి సంవత్సరం ఆబ్దికం పెడుతున్నానే. పెద్ద పండక్కి పెద్దలందరికీ వాళ్ళ పేరు మీద కార్యక్రమం చేయిస్తున్నానే. మరెందుకు? స్వామి, ఎందుకు నా కొడుకు ఉత్తమ లోకాలకు వెళ్ళలేదు? ఎందుకు బాధపడుతూ ఇక్కడే తిరుగుతున్నాడు? దానికి కారణం తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు తల్లి. నా కొడుకు ఏదో లోకంలో సంతోషంగా ఉంటాడనుకున్నాను. లేదంటే ఎక్కడో ఒక చోట మళ్ళీ పుట్టుంటాడనుకున్నాను. కానీ ఎటు వెళ్ళక ఇక్కడే ఉండి బాధపడుతున్నాడా స్వామి? ఆత్మ ఊర్ధ్వలోకంలో తిరుగుతున్నప్పుడు అలా పిండాలు పగిలిపోవడం లాంటి సంకేతాలు కనబడుతూ ఉంటాయి తల్లి. అందుకే మీకు ఆ భగవంతుడు ఆ నిదర్శనం చూపించాడు. అంత గొప్ప మడిసి కోసరం స్వర్గం నుండి రథం వస్తాదని, ఆయన్ని తీసుకెళ్తాదని మాలాంటోళ్ళం అనుకుంటాం. అట్టటిది ఆయన ఆత్మరోధన పడతాదని, ఈడ్నే ఇన్నేండ్లుగా తిరుగుతాదని అంటే చాలా కష్టంగా ఉండాది. మా మనసుకి చాలా కష్టంగా ఉండాది. వదిన గారు, ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళున్నా చిన్నబాబు మాత్రం అందరిలాంటి వాడు కాదండి. తను వేరు. అలాంటి వాడికి ఇలా జరగడం ఏంటి? మనమందరం ఎంత బాధపడినా చిన్నబాబు ఆత్మ శాంతించదు సరికదా, ఇంకా ఇంకా ఎక్కువ బాధపడుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది తన ఆత్మ ఎలా శాంతిస్తుందో, పైలోకాలకి ఎలా వెళుతుందో అన్నదే తెలుసుకోవాలి. అవును, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అదే. స్వామి చెప్పండి, ఇప్పుడు జరిగిన దానికి పరిహారం ఏమైనా ఉందా? నా కొడుకు ఆత్మ సంతోషంగా ఊర్ధ్వలోకాలకు చేరుకునే మార్గం ఏమైనా ఉందా? చెప్పండి స్వామి. ఉంది తల్లి. ఉందా? ఉంటే ఏంటది స్వామి? ఈ సమస్త లోకాలను సృష్టించేది, పరిపాలించేది ఆ పరమేశ్వరుడే తల్లి.
లయం చేసుకునేది కూడా ఆ లయకారుడే. ఎంత పెద్ద సమస్యనైనా సమసిపోయేలా చేయగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఆజ్ఞ లేకుండా ఏ చిన్న కార్యము జరగదు. ఆయన దయ ఉంటే సాధ్యం కానిది లేదు. అందుకే ఆ పరమేశ్వరుని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సమసిపోతుంది. చెప్పండి స్వామి, ఏం చెయ్యాలి? ఇది చాలా కఠినమైన కార్యం తల్లి. మీకు దాదాపు అసాధ్యమైనటువంటి కార్యం. నా ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేస్తాను స్వామి. చెప్పండి స్వామి, ఏం చెయ్యాలి? ఇది చాలా కఠినమైన కార్యం తల్లి. మీకు దాదాపు అసాధ్యమైనటువంటి కార్యం. నా ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేస్తాను స్వామి. నా కొడుకు కోసం నేను ఎంత కష్టమైనా భరిస్తాను, ఎంత బాధైనా సహిస్తాను. వాడి ఆత్మకి శాంతి దొరకనప్పుడు నేనిక్కడెలా బ్రతికుండి ఏం ఉపయోగం? చెప్పండి స్వామి, అది ఎలాంటి పూజైనా పర్వాలేదు, చెప్పండి. ఆ పూజ కఠోరమైన నియమనిష్టలతో చేయవలసి ఉంటుంది. మీ వయసు వారు చేయడం అంటే దాదాపు అసాధ్యమే. అయినా ఒక ఆత్మ శాంతించాలి అంటే అంత కష్టసాధ్యమైన కార్యక్రమం చెయ్యక తప్పదు తల్లి. వదిన గారు చేస్తారు స్వామీజీ. ఎంత పెద్ద కష్టమైనా లెక్క చేయకుండా చేస్తారు. చెప్పండి చెప్పండి, ఏంటా పూజ? సందేహించకండి స్వామి, చెప్పండి. అదే సహస్ర ఘటాభిషేకం. సహస్ర ఘటాభిషేకం. సహస్ర ఘటాభిషేకం. సహస్ర ఘటాభిషేకం. సహస్ర ఘటాభిషేకం. అంటే యాంది సహస్ర ఘటాభిషేకం అంటే 1000 బిందెలతో నీళ్లు మోసుకొచ్చి శివునికి అభిషేకం చేయడం. సహస్ర ఘటాభిషేకమా? అవునమ్మా, ఈ వయసులో ఏ స్త్రీ చెయ్యనటువంటిది, పురుషుల సైతం చెయ్యడానికి భయపడేటటువంటిది. అదే సహస్ర ఘటాభిషేకం. చేస్తాను స్వామి, చేస్తాను స్వామి, చేస్తాను స్వామి, చేస్తాను స్వామి. ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎక్కడ చెయ్యాలో చెప్పండి స్వామి. అది నేను వెళ్ళాక తాళపత్ర గ్రంథం పరిశీలించి చెబుతాను తల్లి. అటువంటి అభిషేకం చెయ్యబోయే ఆలయం ఆ ఈశ్వరుడు స్వయంభూలింగమై శతసహస్ర అభిషేకాలు జరిగిన మహాలింగమై ఉండాలి. త్రిలోచనాయ
హస్తాంగరాగాయ మహేశ్వరాయ. ఆ ఆలయం సహస్ర సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయమై ఉండాలి. మందాకిని సలిల చందనచ్చతాయ. నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. అందుకే ఖచ్చితంగా తాళపత్ర గ్రంథాలు పరిశీలన చెయ్యాలి. మీరు చెయ్యవలసింది ఇంకోటి ఉంది తల్లి. ఆ అభిషేకం తర్వాత 108 రోజులు ఉదయాన్నే ఉపవాసం ఉండి శివార్చన చేసి మీ అబ్బాయికి బాగా ఇష్టమైన వంటలు వండి శివుడికి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత మీ అబ్బాయి కోసం బయట ఏదైనా పక్షికి పెట్టాలి. మీ అబ్బాయి ఆత్మ ఏదో ఒక పక్షి రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని తింటుంది. అలా 108 రోజులు దీక్ష చెయ్యాలి. అంటే 4 నెలలు చాతుర్మాస దీక్ష అన్నమాట. భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. చేస్తాను స్వామి. పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర నా కొడుకు కోసం ఖచ్చితంగా చేస్తాను. కరరారా. ఓం మంత్రేశ్వర దానికోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మంత్రేశ్వర వర రామేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. కాని స్వామి, ప్రకట శుభంకర సహస్ర ఘటాభిషేకం మీరే దగ్గరుండి జరిపించాలి. తప్పకుండా తల్లి, నేనే మీ చేత అభిషేకం చేయిస్తాను. సంతోషం స్వామి, చాలా సంతోషం. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను తల్లి. ఈలోపు మీరు అభిషేకం చెయ్యడానికి, చాతుర్మాస ఉపవాస దీక్ష చేయడానికి మానసికంగా సిద్ధం కండి. అలాగే స్వామి. మరిక నేను బయలుదేరతాను తల్లి. మంచిది. అమ్మా, మీరింత కష్టంతో దీక్ష చేస్తానంటే ఎట్టమ్మా? అవును మేడం, ఇది కరెక్ట్ కాదు. మీరు ఆయన్ని ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందేమో అడగాల్సింది. ఒక్క విషయం, నేను ఈ దీక్ష చేస్తున్నాను కాదని మీరెవరైనా అడ్డం చెప్పినా నా మీద ఒట్టే. అమ్మా ఇది తీసుకుందామా? వద్దమ్మా, తర్వాత తీసుకుందాం. అమ్మా ఇది తీసుకుందామా? వద్దమ్మా, చెప్పాను కదా తర్వాత తీసుకుందామని. సరేనా? అమ్మా ఇది ఇప్పుడు వద్దమ్మా. ఏంటమ్మా?
ఏం కావాలన్నా వద్దంటున్నావు. మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, సరేనా? తర్వాత కొనుక్కుందాం. అమ్మ యాడుండాదో డాక్టర్ సారి ఏం చేస్తా ఉండారు. ప్రాణం పోసిన మడిసి ఒక్క తూరి గుడుగా కనపడలా. అమ్మా ఈ బొమ్మను చూడు. ఏమ్మా, ఈ బొమ్మ కావాలా? కొంటావా? అమ్మో, 2500 అంటమ్మా. అంత రేట్ అయితే వద్దులే. పావని, నీకు ఆ బొమ్మ నచ్చిందా? చాలా బాగా నచ్చిందమ్మా, కానీ వద్దు. పర్వాలేదులే, తీసుకుందాం. వద్దులే అమ్మా. పర్లేదులే, తీసుకుందాం. వద్దంటున్నా కదమ్మా. ఈ బొమ్మ నీ చేతిలో ఎవరు గోరింటాకు పెట్టారు? మా అక్క. ఆ అమ్మాయి పేరు? చిన్ని. చిన్ని అంటే తినేనా? అవును, ఈ అక్కే. నెక్స్ట్ వీక్ వచ్చి దీని మీదే మళ్ళీ గోరింటాకు పెడతానన్నది. ఎక్కడికి పావని?